యూఎస్ కానీ, యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ ఇట్లా అబ్రాడ్ పోయే అందరు స్టూడెంట్స్కి ఈ వ్లాగ్ హెల్ప్ అవ్వచ్చు. కంపల్సరీ చూడండి. నేను 2 years ముందు యూకేకి వచ్చిన, వీడు 1 year ముందు యూకేకి వచ్చాడు. నేను వచ్చిన 1 yearకి వీడు వచ్చేసిండు. సో నేను ఆల్రెడీ నా పిహెచ్డబ్ల్యూ మీద ఉన్నా. వీడు పిహెచ్డబ్ల్యూ అప్లై చేయకుండా ఇంటికి పోదాం ప్లాన్ చేస్తాను. ఫస్ట్ ఏమో యూఎస్కి ప్లాన్ చేసిన, కానీ యూఎస్ నేను 2 attempts ఇచ్చినా కాలేదు. ఇప్పుడు అబ్బరాడు వచ్చిండు సడన్గా. వాడితో పాటు ఇప్పుడు బయటకు పోతున్నాను లండన్లో. అసలు అయితే ఈరోజు ట్రావెల్ చేసిన ప్లాన్ ఉండే కానీ సర్ప్రైజ్, నేను వేడికి పోలేవు ఈరోజు నాతో పాటే అని చెప్పేసి వచ్చిండు. సో ఇప్పుడు వాడితోనే ట్రావెల్ చేయాలా. వాడి చూడు ఎట్లున్నాడు. హాయ్ గైస్. మళ్ళీ కొంచెం కెమెరా కాన్షియస్ అవుతుండు వాడు. మళ్ళీ కెమెరాని చూసి అలవాటు అయిన తర్వాత నార్మల్ అవుతుంది కదా, అప్పుడు స్టార్ట్ చేద్దాం. బాయ్స్ బ్యాక్ ఇన్ లండన్. అవ్వా, ఇంత షేక్ వస్తే బ్లాగ్ మొత్తం షేకీ ఉంటుందా? మళ్ళీ నేను రోడ్ మీద నడుపుతున్నాను. బాయ్, బ్లాగ్ షేకే వస్తుంది నువ్వు ఇట్లా చేస్తే. సీదా నడపాలా? ఎట్లా నడపాలా? ప్లేన్లో పోతున్నట్టు ఉండాలా. ఒక్క నిమిషం. నరేంద్ర మోదీ గారు రోడ్డు మంచిగా అరే బ్యాన్ చేస్తారా నన్ను? ఇప్పుడే ప్లాన్ చేంజ్ చేసినాం. అసలు అయితే హ్యాండ్వర్త్ కబాబ్స్ అని మా ఇంటి దగ్గరలో ఒకటి ఉంటుంది. వీడు కొత్తగా ఏదో ప్లేస్ ఫా అంట. ఏంద్రా ఫా? ఇట్స్ వియట్నామీస్ ఫుడ్. సో దాన్ని ట్రై చేయడానికి పోతున్నాం. సో చూద్దాం. బేసిక్గా ఇప్పుడు లండన్ రావాలా వద్దా అనే కాన్సెప్ట్లో ఉంటే, అంటే అసలు యూకేకి రావాలా వద్దా అనే కాన్సెప్ట్లో ఉంటే, ఎడ్యుకేషన్ ఒక్కటి పక్కన పెడితే మీరు చాలా నేర్చుకుంటారు. ఇండిపెండెంట్గా ఎట్లా ఉండాలని నేర్చుకుంటారు మీరు. ఫస్ట్ వీడిని అడగండి, మనం కుకింగ్ కానీ లేకపోతే మన డైలీ టాస్క్, బిల్స్, హౌస్ రెంట్, ఈ డ్యూటీస్ అని మన ఇంట్లో మన ఫాదర్స్ కానీ లేకపోతే క్లీనింగ్ చూసుకుంటే లైక్ ఎవరైనా ఫ్యామిలీ వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు మన కోసం. కానీ యూకేకి వచ్చిన తర్వాత లైక్ అబ్రాడ్కి పోయిన తర్వాత విల్ బి ఇండిపెండెంట్. మీకు అది అర్థం కాదు. ఇప్పుడు నేను చెప్తా ఉంటే ఈజీగా ఉండొచ్చు, కానీ ఆ టాస్క్ అన్నీ మీకు చాలా టైం తీసుకుంటాయి. లైక్ 1-2 రోజులు చేసి అయిపోయినట్టు ఉండదు. అది ఎవ్రీడే అది మీ వర్క్. దాంతోపాటు మీరు ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలా. ఇన్కమ్ జనరేట్ చేసుకుంటా మీ యూనివర్సిటీ అయిపోగొట్టాలా. యూనివర్సిటీ కూడా చేసి అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు జాబ్స్ కానీ మీ సెటిల్మెంట్ ఎట్లా కానీ ఆలోచించాలా. చెప్పాలంటే మీరు వచ్చిన ఫస్ట్ వీక్లో అయితే ఏడుస్తారు. ఎందుకంటే మీ మమ్మీ ఎంత కష్టపడుతుంది. ఆడ ఇండియాలో ఏముంటుందంటే మమ్మీ ఫుడ్ అంటే ముంగట తెచ్చి పెట్టేస్తుంది. ఈడ వచ్చినాక మనమే వండుకోవాలి, మనమే గిన్నెలు తోమాలి. అవన్నీ చూస్తే మీరు చెప్పాలంటే లైఫ్ని నేర్చుకుంటారు. ఈడ ఇంకా మీ మదర్ ఇంకా ఫాదర్ ఇంపార్టెన్స్ చాలా చాలా ఇంపార్టెన్స్ మీకు అర్థమవుతుంది. అదైతే 100% ట్రూ. మనకి మన పేరెంట్స్ వాల్యూ తెలవాలంటే కంపల్సరీ అబ్రాడ్ రావాల్సింది. ఇండియాలో ఉన్నప్పుడు లైక్ రీల్స్లో చూస్తూ ఉంటాం కదా, ఇట్లా స్విగ్గీ చేయగానే 10 minutesలో వచ్చేసింది. ఇవన్నీ దీస్ ఆర్ లగ్జరీస్. మాకు ఇప్పుడు దీస్ ఆర్ నాట్ ఈజీ థింగ్స్, దీస్ ఆర్ లగ్జరీస్. మొత్తం ఇండియాలో ఫాలో అయినట్టు రూల్స్ లేవు, పాడలేదు, డైరెక్ట్ రోడ్ మీదకి వచ్చేసి క్రాస్ చేస్తున్నాం. రెస్టారెంట్కి వచ్చేసాం. అదే రెస్టారెంట్. ఏది బాగుంటుంది? ట్రై హాట్ అండ్ స్పైసీ చికెన్ or hot and spicy king prawns, or if you are vegetarian, hot and spicy tofu and mushroom. ఇది మెనూ వచ్చేసి అది ఉంది ఇప్పుడు ఫోలో. వీడు ఏం సజెస్ట్ చేస్తానంటే హాట్ అండ్ స్పైసీ చికెన్ చేద్దామని అనుకుంటున్నాను. హాట్ అండ్ స్పైసీ చికెన్ వచ్చేసి 353 calories, 1350 pounds. ఓకే, క్వాంటిటీ ఎట్లుంటుందా? పెద్ద వస్తుందా? ఒక మనిషి తినేటట్టు ఉంటుంది. సరిపోతుంది అంటు? సరిపోతుంది. कैसा बोलते हैं हमारा हैदराबादी पेट के हिसाब से हो जाता है. एक जना आराम से खा लेता, मतलब एक जना आराम से खा लेता, सही बोल रहा है. पूरा खा लेता. बहुत टेस्टी रहता. అవి బాగానే ఇస్తుండు. చూద్దాం ఈ వెదర్ పంచోటి
ये वेदर के लिए -1 -2 के लिए दिस इज द बेस्ट फूड यू हैव टू ट्राई इन लंडन. అయిపోయేసిండు. సో లెట్స్ సీ. Yeah, Yeah, they're both made from rice. Yeah, The flat flat one. Yeah. Okay. And just Any to ask demo? you, any food allergies, guys? No. No. We don't have any allergies. I think a lot of the same thing. I've got chicken wings. They are fried. I've got sumo rolls which they are not fried. The starter and after the main course or All together. All together. Yeah. హాట్ అండ్ స్పైసీ చికెన్ పెట్టేసినాం. మెయిన్ కోర్స్ వచ్చేసి అది మా మెయిన్ కోర్స్. దాని తర్వాత స్టార్టర్స్ వచ్చేసి చికెన్ వింగ్స్ పెట్టినాం. జ్యూసెస్ ఏం ఆర్డర్ పెట్టలేదు, కొంచెం తేడా కొడుతుండే. అన్నీ స్పినాచ్ పైనాపిల్ అట్లా మిక్స్ ఉంది. సో అంత ఎక్స్పెరిమెంట్ చేయాలని నాకు లేకుండే. సో అది సో లెట్స్ సీ హౌ ఇట్ ఇస్. ఇప్పుడు మనకి నార్మల్గా అందరికి తెలిసిన సిచ్యువేషనే. ఇప్పుడు యూఎస్ కానీ, యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ ఇట్లా అబ్రాడ్ పోయే అందరు స్టూడెంట్స్కి ఈ బ్లాగ్ హెల్ప్ అవ్వచ్చు. కంపల్సరీ చూడండి. నేను 2 years ముందు యూకేకి వచ్చిన, వీడు 1 year ముందు యూకేకి వచ్చాడు. నేను వచ్చిన 1 yearకి వీడు వచ్చేసిండు. సో నేను ఆల్రెడీ నా పిహెచ్డబ్ల్యూ మీద ఉన్నా. వీడు పిహెచ్డబ్ల్యూ అప్లై చేయకుండా ఇంటికి పోదాం ప్లాన్ చేస్తున్నాను. మా ఇద్దరు సిచ్యువేషన్స్ని కన్సిడర్ చేయండి. అంటే వాట్ ఆర్ ద క్రైటీరియాస్, వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఎట్లా జరిగింది మా లైఫ్, ఎట్లుండే, అండ్ వాట్ డూ వీ థింక్ షుడ్ బి అ రైట్ స్టెప్ రైట్ నౌ. అది చూసి అర్థం చేసుకోండి. దిస్ ఇస్ నాట్ అ సజెషన్, కానీ మా ఎక్స్పీరియన్స్ మీకు హెల్ప్ అవ్వచ్చు అని అనుకుంటున్నా, అందుకే షేర్ చేస్తున్నా. సో హ్యావ్ అ లుక్. ఎవరిని నమ్ము, మీది మీరే చూసుకోవాలి. అంతా మీరే చూసుకొని రావాలి. ఎవరిని నమ్మి వచ్చినా ఎవరైనా చూస్తారు మీ దగ్గర డబ్బులు గుంజుకుందాం, ఏదైనా చేద్దాం అని ఉంటుంది. ఇంకా ప్లస్ చాలా స్కామ్స్ ఉంటాయి, దాని నుంచి మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇంకేంటంటే నేను ఫస్ట్ ఇయర్కి వచ్చినప్పటి నుంచి కంట్రీ బాగానే ఉంది, కానీ లివింగ్ ఎక్స్పెన్సెస్ చాలా ఉంటాయి. అండ్ సంపాదిద్దాం అవన్నీ కూడా మీకు జాబ్ దొరుకుతుంది స్టార్టింగ్లో, కానీ మీరు చాలా కష్టపడాలి దానికోసం. నేను కూడా చాలా కష్టపడినా. నేను ఒక 6 months రెస్టారెంట్లో వర్క్ చేసిన. దాని తర్వాత నేను ఒక క్లబ్ బయట పని చేసిన. దాని తర్వాత ఐ వర్క్డ్ యాజ్ ఎ డెలివరీ బాయ్. చాలా పని చేసిన నేను ఈ కంట్రీలో. సో అంత పైసలు పెట్టి ఇక్కడికి వచ్చి మనం సంపాదించి మళ్ళీ ఆ లోన్ క్లియర్ చేసుకోవాలి, అవన్నీ అంటే చాలా కష్టం. సో ఇప్పుడు మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎవరికైనా ఉంటుంది, యూకే ఎందుకు, ప్లస్ మనం తీసుకునే మాస్టర్స్ డిగ్రీ కానీ, లేకపోతే మీరు ఎవరైనా ఎంబీఏ చేస్తుంటే ఆ స్పెసిఫిక్ కోర్స్ ఆ యూనివర్సిటీ ఎందుకు పిక్ చేసుకోవడం ఉంటుంది. సో నేను నా ఫ్రెండ్ అగ్గురా అని అడుగుతాను, వాడు ఈ కంట్రీ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటూ, వాడు ఆ స్పెసిఫిక్ కోర్స్ ఎందుకు తీసుకుంటూ, అసలు ఏం డెసిషన్స్ వల్ల ఈ కంట్రీకి కానీ ఆ కోర్స్కి కానీ వచ్చిందని అడుగుతున్నాను. సో లెట్స్ సీ వాట్ ఈ సైజ్. యాక్చువల్లీ నేను ఫస్ట్ ఏమో యూఎస్కి ప్లాన్ చేసిన, కానీ యూఎస్ నేను 2 attempts ఇచ్చినా కాలేదు. అంటే అన్ని స్టూడెంట్స్కి ఇదే ఆప్షన్ ఉంటుంది, సెకండ్ ఆప్షన్ యూకే, వీసా ఇచ్చేస్తారు ఈజీగా అని చెప్పేసి. సెకండ్ ఆప్షన్ నాది కూడా యూకేనే ఉండే. ఇంకా నేను సెకండ్ ఆప్షన్కి పెట్టుకున్నా ముందే, ఒక యూనివర్సిటీ అప్లై చేసి ముందే పెట్టుకున్నా, ఒకవేళ ఇక్కడ రిజెక్ట్ అయితే వీటికి సడన్ వెళ్ళిపోదామని చెప్పేసి. ఓకే, సో ఇదైతే నీ సెకండ్ ఆప్షన్ ఉంటే, నాకు అట్లా కాదు, ఇది నా ఫస్ట్ ఆప్షన్ ఉంటే. ఇదే నా ఫస్ట్ ఆప్షన్ ఉండే, ఎందుకంటే నేను ఫస్ట్ యూఎస్కి ప్లాన్ దేనికి చేస్తుండే అంటే నేను ఎంబీఏ చేద్దామని ప్లాన్ చేస్తుండే. కానీ ఎంబీఏకి అయితే ఇప్పుడు నేనున్న ప్రెజెంట్ సిచ్యువేషన్ నా లైఫ్ స్టైల్కి అది సెట్ కాదు, అంత వర్త్ ఉండదు నేను అన్నీ అంత ఇన్వెస్ట్మెంట్ చేసి. సో యూకే నా ఫస్ట్ ప్రయారిటీ అయిపోయింది. దాని తర్వాత నేను చదివింది ఫైనాన్స్. సో ఫైనాన్స్కి అయితే యూకే ఇస్ సెకండ్ బెస్ట్ ఆప్షన్, అట్లుండే నాకు స్కోప్. యూఎస్ అయితే దేవర్ క్రైటీరియాస్ అవన్నీ కొంచెం రిస్క్ అవన్నీ ఎక్కువ ఉండే. సో నాది ఆ క్రైటీరియా ఉండే కాబట్టి నేను యూకేకి వచ్చిన. అండ్ యూనివర్సిటీ ఆఫ్ బాత్, నా స్పెసిఫిక్ ఆ యూనివర్సిటీ ఎందుకు అనుకుంటున్నా అంటే దట్ వాజ్ లైక్ బెస్ట్ ర్యాంకింగ్ నాకు ఉన్న బడ్జెట్లో, లైక్ 30 lakhs బడ్జెట్లో, ప్లస్ అది ఒట్టి ట్యూషన్ ఫీజు అన్నట్టు 30 lakhs బడ్జెట్లో, ప్లస్ అది టాప్ 10 ర్యాంకింగ్స్లో వస్తుంది. యూకే ఒక్కటిలా అంటే టాప్ 5 ర్యాంకింగ్స్లోకి వస్తుంది. కాబట్టి ఇట్స్ ఎ వెరీ గుడ్ యూనివర్సిటీ అని చెప్పేసి నేను పోయినా. ఇస్ ఇట్ వర్త్ ఇట్ అనేది నేను తర్వాత. కోర్స్ ఏమో స్ట్రాటజిక్ మార్కెటింగ్ మేనేజ్మెంట్. నాకు మార్కెటింగ్ ఫీల్డ్లో ఉండాలని చాలా ఇష్టం ఉండే, ఎందుకంటే ఐ ఆల్రెడీ వర్క్డ్ ఫర్ 1 year ఫర్ ఏ మార్కెటింగ్ కంపెనీ. దాని తర్వాత నేను మార్కెటింగ్ ఈ కంట్రీలో కూడా మంచి ఉంది అని చెప్పేసి నేను ఈ కంట్రీకి వచ్చేసిన. ఇంకా చాలా హెల్ప్ చేసింది. నా కోర్స్ ఫీజు ఏమో దగ్గర 40 lakhs ఉండే, 1 yearకి 40 lakhs ఉండే నా ఫీజు. వర్త్ ఇట్ అనుకుంటున్నా. ఇట్స్ నాట్ రియల్లీ వర్త్ ఇట్ చెప్పాలంటే. అంటే మన ఇండియాలో ఎడ్యుకేషన్, వాళ్ళు ఇచ్చే ఎడ్యుకేషన్, వాళ్ళు ఎగ్జామ్స్ పెట్టే అవన్నీ వేరే ఉంటుంది, కానీ ఈడ ఏమి ఉండదు. చాలామంది స్టూడెంట్స్ ఏమో అసైన్మెంట్స్ అన్నీ బయట నుంచే చేపిస్తారు.
ఒక పాయింట్ ఏంటంటే యూ లెర్న్ నథింగ్ హియర్. నేను వాడితో అగ్రీ అవుతా ప్లస్ డిసగ్రీ కూడా అవుతా. ఎందుకంటే దేర్ ఇస్ ట్రూత్. ఇక్కడ బయటకు వచ్చే వాళ్ళందరూ వాళ్ళు ఏం చేస్తారంటే అసైన్మెంట్స్ కానీ కోర్స్ వర్క్స్ కానీ అంతా బయట ఇస్తారు. యూకే ఎడ్యుకేషన్ అనేది ఇట్ విల్ టీచ్ యూ హౌ టు బిల్డ్ ఇట్ బై యువర్ సెల్ఫ్. ఇండియన్ ఎడ్యుకేషన్ కూడా అదే చెప్తుంది. బట్ వీ హ్యావ్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ ప్రొఫెసర్స్ కానీ అంత బాగుంటుంది. మనకాడ ఎట్లా అంటే ఐఎమ్ నాట్ బీయింగ్ బయాస్డ్, ఐఎమ్ వెరీ సపోర్టివ్ టు ఇండియన్ ఎడ్యుకేషన్ ఇంకా యూకే ఎడ్యుకేషన్. కానీ ఇండియన్ ఎడ్యుకేషన్ అంటే మనకి రాకపోతే వీఆర్ యూజ్ టు స్పూన్ ఫెడ్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్. మనకు అది రాకపోతే మనం ప్రొఫెసర్స్ కాడికి పోయి కొంచెం వాళ్ళే ఇంకా ఎక్కువ డైరెక్షన్స్ ఇచ్చేటట్టు లైక్ వీఆర్ బీయింగ్ స్పూన్ ఫెడ్. ఇక్కడ అట్లా ఉండదు. మనకు రాకపోతే వాళ్ళు జస్ట్ హెల్ప్ చేస్తారు. ఎట్లా అంటే దిస్ కుడ్ బి అన్ ఆప్షన్, అది ట్రై చేయండి, మీరు రాకపోతే దెన్ విల్ థింక్ అబౌట్ ఇట్. సో వాళ్ళు మీ లెవెల్కి వచ్చి మీ జర్నీకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు. దట్ ఈస్ హౌ ఐ ఫెల్ట్ మై యూనివర్సిటీ వాజ్. సో అట్లుండే నాకైతే ఎక్స్పీరియన్స్. నేను ఎప్పుడు నా కోర్స్ వర్క్స్ అంటే బయట ఇవ్వలేదు, నేను నా సొంతంగా చేస్తున్నాను కాబట్టి నాకు అంత డిఫరెన్స్ ఏం కొట్టలేదు. ఎందుకంటే నా గ్రూప్ వాళ్ళంతా కలిసి కోర్స్ వర్క్ చేసుకునేసరికి వీఆర్ ఎంజాయింగ్ ఇట్. లేట్ నైట్స్ ఎంజాయ్మెంట్ కానీ లేకపోతే కోర్స్ వర్క్ ముందు రోజు డెడ్ లైన్ ముందు రోజు గ్రూప్ చేసుకొని ఒకరి అకామిడేషన్లో ఒకటే రూమ్లో దేవర్ ఫన్ నైట్స్. ఇవన్నీ మిస్ చేస్తారు ఇక్కడికి వచ్చి చాలామంది. వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లా కోర్స్ వర్క్ బయట చేసేసరికి లైక్ ఎఫర్ట్స్ పెట్టట్లేరు. అది చేయగలుగుతారు, ఎవరైనా చేయగలుగుతారు. కానీ ఇక్కడికి వచ్చేసేసరికి ఎట్లయితుందంటే పార్ట్ టైం చేయడం కానీ లేకపోతే జాబ్స్. నేను అదే చెప్తున్నాను, మన ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి వీఆర్ హియర్ టు స్టడీ. ఎర్న్ మనీ ఈజ్ ఓకే. నేను వేరే వాళ్ళ గురించి చెప్పట్లేదు. ఎవరికైతే దేర్ ఫస్ట్ ప్రయారిటీ స్టడీ అనుకునే వాళ్ళకి ఇది మ్యాచ్ అవుతుంది. ఒకవేళ ఎర్న్ మనీ అనుకుంటే మాత్రం యూ కెన్ హ్యావ్ డిఫరెంట్ వేస్. కానీ ఇది మాత్రం అట్లా కాదు. దిస్ ఇస్ నాట్ అ రైట్ వే. అట్లీస్ట్ దట్స్ హౌ ఐ ఫీల్. చూడండి అసలు ఎంత క్రేజీ ఉందో. కొత్తలో వచ్చినప్పుడు నేను కూడా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. ఏమనంటే రాగానే మాకు జాబ్స్ వచ్చేస్తాయి, జాబ్స్ మీద మీరు ఫుల్ ఇన్కమ్ జనరేట్ చేసేస్తారు,